ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. పెద్దత్త చిన్నత్త అసలు ఏంటి ఇంత మంచి స్టోరీలు చెప్తున్నారు వెంకటేష్ గారి గురించి. అలాంటిది ఆయనే ఇక్కడికి వస్తే ఎలా ఉంటది సంక్రాంతి పండగ. సరే ఇంకెందుకు ఆలస్యం, లెట్ మీ వెల్కమ్ ది మ్యాన్ విత్ ది గోల్డెన్ హార్ట్, వెంకటేష్ గారు. ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్. ఆహా, ఓపెన్ రాజా ఇస్ బ్యాక్. నాగులమ్మో ఉన్నమావి కొమ్మ కుంటే తోడ మీద అచ్చైందే కొమ్మ. నాగులమ్మో ఉన్నమావి కొమ్మ కుంటే తోడ మీద అచ్చైందే కొమ్మ. నాగులమ్మో 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 ఉన్నమావి కొమ్మ కుంటే తోడ మీద అచ్చైందే కొమ్మ. నాగులమ్మో ఉన్నమావి కొమ్మ కుంటే తోడ మీద అచ్చైందే కొమ్మ. మన సంక్రాంతి ఈవెంట్ కి వెంకటేష్ గారు వచ్చారా? అయ్యో అయ్యో అయ్యయ్యో. సార్ వెల్కమ్, సార్ వెల్కమ్. ఈ సంక్రాంతికి రావడం, మాతో పాటు డాన్స్ చేయడం, ఇదంతా ఒక డ్రీమ్ లాగా ఉంది. వన్స్ అగైన్ యూ ప్రూవ్ దట్ యు ఆర్ అ మ్యాన్ విత్ గోల్డెన్ హార్ట్. గివ్ ఇట్ అప్ ఫర్ వెంకటేష్ గారు వన్స్ అగైన్. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు సార్, ఏం మాట్లాడించాలి ఏంటి అనేది కూడా అర్థం కావట్లా. నీకే అట్లుంటే నాకు ఎట్లా ఉంటుందమ్మా? నాకు అసలు మాటలే రావు. సంక్రాంతి రోజు మీ అందరి ముందు రావడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. రియలీ వెరీ హ్యాపీ టు బి హియర్. And of course the best part is Pakka Khushbu, my first heroine, my favorite heroine. And then Meena, my most successful heroine with me. It's a real pleasure to be with both of them, and thank you ETV for having me. మిమ్మల్ని చూసి ఎన్నో ఎపిసోడ్స్ లో నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. అండ్ ఇన్ఫాక్ట్ నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నాకు కామెడీ సీన్స్ చేసేటప్పుడు అలా కళ్ళు మూసుకుంటే మీరే వస్తారు. మీరు ప్రతి షోలో అదరగొడుతున్నారు. ఐ జస్ట్ లవ్ యువర్ ప్రోగ్రామ్ అండ్ ఆల్ ఆఫ్ యూ, అండ్ ఇట్స్ ప్లెజర్ బీయింగ్ హియర్ అండ్ విషింగ్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే వచ్చారు కాబట్టి అన్ని మాట్లాడించకుండా మెల్లిమెల్లిగా మాట్లాడిద్దాము. థ్యాంక్ యూ సో మచ్. కమ్ వెంకీ, మనం వెళ్దాం. నో వెంకీ, నా దగ్గర కూర్చోవాలి. లేదు, నా పక్కన కూర్చోండి. నా
ఫస్ట్ హీరో మీరు. ఓకే, వి బోత్ స్టార్టెడ్ టుగెదర్. ఆ స్పెషల్ నేను ఉన్నాను కాబట్టి నా పక్కనే మీరు కూర్చోవాలి. వెంకీ గారు, I have done the most number of films with you and the most number of hits. అమ్మా కొద్దిగా అటు సైడ్ జరుగు. ఫస్ట్ చాలా ముఖ్యం కదా. ఇనిషియల్ స్టార్ట్ డెఫినెట్లీ ముఖ్యం మేడం. ఫస్ట్ అది ఎప్పుడో అయిపోయింది. ఎప్పుడు అయిపోయిందా? ఇంతవరకు విక్టరీ వెంకటేష్ అంతే అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన ఎవర్ గ్రీన్ పేర్ ఇక్కడ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి ఎండ్ అయిపోయిందండి ఎప్పుడో. అయ్యో అయ్యో అయ్యయ్యో. వెంకటేష్ గారు, ఇలా మీకోసం అమ్మాయిలు గొడవ పడుతున్నట్టు మా కోసం గొడవ పడే ఒక ఐడియా ఉండాలి. ఇలాంటి ఐడియాలు నాకు రావమ్మ, మీకు చాలా ఉన్నాయి ఐడియాలు. ఈ ప్రోగ్రామ్ చూస్తే ఐడియాలన్నీ ఇలాంటి మీరే కొడతా ఉంటారు. ఒక పని చేద్దాం, ఖుష్బూ కలియుపాండ్ల నుంచి, దాని తర్వాత చంటి నుంచి. ఐ మీన్ ఇట్స్ నాట్ ఆర్డినరీ. ఐ థింక్ బెస్ట్ థింగ్ విల్ డూ ఇస్ ఇద్దరితో కలిసి వెళ్తే చాలా బాగుంటుంది. ఇద్దరితో కలిపి కూర్చునేసాయి. థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మీ బాబా లక్ష్మీ బాబా నిన్నే పెళ్ళటానికి లక్ష్మీ బాబా పెళ్ళాలిపోతా. అన్నయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఇలా మా అందరి మధ్యలో చూడడం నిజంగా చాలా 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 హ్యాపీగా ఉంది మా అందరికి. ఇప్పుడు తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళింది రాజమౌళి గారు అయితే, కానీ అప్పట్లోనే తెలుగు సినిమా సత్తాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళింది మూవీ మొఘల్ రామానాయుడు గారు. అలాంటి తండ్రి సంపాదించుకున్న పేరును 10 పెంచిన కొడుకు మన దగ్గుపాటి వెంకటేష్ బాబు గారు. 3 నిమిషాలకు ఒక కాంట్రవర్సీ క్రియేట్ అవుతున్న ఈ ఇండస్ట్రీకి వచ్చి 37 ఏళ్ళైనా కూడా ఒక్క కాంట్రవర్సీ కూడా లేదు మా వెంకటేష్ గారి మీద. కలియుగ పాండవులు సినిమా అప్పుడు స్క్రీన్ మీద ఆయన పేరు దగ్గుపాటి వెంకటేష్ బాబు. ఆ తర్వాత ఆయన కథల సెలక్షన్, వాటికి వచ్చిన కలెక్షన్ వెరసి విక్టరీ వెంకటేష్ గారు. అన్నయ్య గారు, మీకు విషయం చెప్పాలి. ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అవుతుంటే ఎప్పుడు తెల్లారుద్దా అని వెయిట్ చేసే అబ్బాయిలు ఇప్పటికీ అప్పటికీ ఎప్పటికే ఉంటారు. కానీ ఒక సినిమా రిలీజ్ అవుతుంటే ఎప్పుడు తెల్లారుద్దా అని వెయిట్ చేసే ఆడవాళ్ళు ఇంకా ఉన్నారంటే అది మీ వల్లే. మీ సినిమాలకి ఫ్యామిలీ ఫ్యాన్స్ అంతమంది ఉన్నారు. ఒక ఫ్యామిలీ హ్యాపీగా వెళ్ళి వచ్చే సందర్భాలు 2. ఒకటి తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు, 2 వెంకటేష్ బాబు గారి సినిమాకి వెళ్ళి వచ్చినప్పుడు. అంతేకాదు మన ఇండస్ట్రీలో క్లాస్ హీరోస్ ఉన్నారు, మాస్ హీరోస్ ఉన్నారు. మా వెంకటేష్ బాబు ఆల్రౌండర్. అన్నగారు, మీరు మా ఇండస్ట్రీలో ఉండటం మా అందరి అదృష్టం. నిజంగా మిమ్మల్ని మీలా కలిసి మాట్లాడడం నిజంగా 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 చాలా థ్యాంక్ యూ. 2016లో అనుకుంటా నేను టీమ్ లీడర్ అయ్యాను. కరెక్ట్ గా 1 year తర్వాత నాకు సురేష్ బాబు గారి నుంచి ఒక కాల్ వచ్చింది, దగ్గుబాటి సురేష్ బాబు గారి నుంచి. అది అంటే అవును సార్, నేను సురేష్ సార్, ఏంటి సార్ మీరు కాల్ చేశారండి సార్ అంటే, ఒకసారి నేను బాబు కలవాలంటున్నాడు అనగానే, బాబు అంటే ఎవరు సార్? రానా బాబా? నేను వెంకటేష్ బాబు నేను కలవాలనుకుంటున్నాను. నన్ను ఆఫీస్కి పిలిచి సార్ మాట్లాడారు మన స్కిట్ల గురించి. మీ జబర్దస్త్ స్కిట్లు చూస్తాను, చాలా బాగుంటాయి. అది ఆ టైమింగ్ ఎంత బాగుంటుంది సార్, మీ నుంచి నేర్చుకున్నదే సార్ ఈ టైమింగ్ అంతా అని అప్పుడే చెప్పాను. మీరు చాలా మందికి ఆదర్శం, అలాంటి వాళ్ళందరికీ ఆ కామెడీ టైమింగ్ లో కానీ ఆ మాటలు కానీ ఏవైనా సరే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు చిన్న ప్రార్థన చేయాలి కదా. నువ్వు నాకు నచ్చావు, చూసావు నువ్వు. వెంకటేష్ గారు తినే ముందు ఒక ప్రార్థన చేస్తారు కదా, కాబట్టి మనం కూడా ఒక ప్రార్థన. దేవుడా, ఓ మంచి దేవుడా, అడగకుండానే మాకు వెంకటేష్ గారిని గెస్ట్ గా ఇచ్చావు. క్యూట్ గా ఉండే ఖుష్బూ గారిని ఇచ్చావు, ముద్దుగా ఉండే మీనా గారిని ఇచ్చావు, కానీ ఇద్దరిని ఆయన పక్కనే ఇచ్చావు. ఇలా చక్కగా ఉండే అమ్మాయిల్ని ఆయనకి ఇచ్చావు, చక్కగా ఉండే శాంతి స్వరూపం నాకు ఇచ్చావు. అయినా పర్లేదు, నువ్వు నాకు నచ్చావు. థ్యాంక్ యూ సో మచ్ అన్నగారు, థ్యాంక్ యూ. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.